శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు మహామహిమోపేతమైనటువంటివి. ఇందులో మొదటి నామం ఓం శ్రీ మాత్రే నమః. మాతృచరణార విందాలను ఎప్పుడైతే మనం సంస్మరిస్తున్నామో ఆ చరణార విందాలు మన అంతరంగాలను, మన జీవితాన్ని, యావజ్జీవితాలను, ఎన్నో కోట్ల జన్మలు, చాలా కోట్ల జన్మలు జీవికున్నవి కనుక ఆ జీవితాలన్నిటిని కూడా ఆ పవిత్ర మాతృ చరణార విందాల స్మరణ పవిత్రీకరిస్తుంది. శ్రీ లలితాంబికాయే నమః చిట్ట చివరి నామం లలితా రహస్యనామ సహస్రాలలో. ఈ నామంలో ఉన్నటువంటి తల్లి ఎక్కడ ఉంటుందో ఈ దినం సహస్రదళ పద్మస్థ అన్నటువంటి ఈ నామంలో తెలియజేయబడుతుంది. సహస్ర అంటే 1000 అని ఒక అర్థం వస్తుంది. సహస్ర అంటే అనంతము అని కూడా అర్థం వస్తుంది. 1000 అనే అర్థం మనం చెప్పుకున్నప్పటికీ లెక్క పెట్టడానికి తరం కానటువంటి వెలుగులు కలిగినటువంటిది అని అర్థం వస్తుంది. అనంతము అని అర్థం వస్తుంది. అఖండము అని అర్థం వస్తుంది. అవిభాజ్యము అని అర్థం వస్తుంది. నశించనటువంటిది అని అర్థం వస్తుంది. సహస్ర దళ పద్మస్థ. సహస్ర అంటే 1000, దళ పద్మస్థ అంటే 1000 దళములు కలిగినటువంటి ఈ కమలంలో ఉన్నటువంటి కన్నతల్లి లలితా పరమేశ్వరి దేవి. అట్టి తల్లి పాద పద్మాలకు నమస్కరిద్దాం, భక్తితో నమస్కరిద్దాం. సహస్ర దళాలు ఎలాగా ఉంటాయి? ఈ సహస్ర దళాలు 8 ప్రధానమైనటువంటి దళాలు ఉన్నాయి ఈ సహస్ర దళ కమలంలో. ఈ 8 దళాలు 8 దిక్కులకు సంకేతంగా ఉన్నాయి. 8 దిక్కులు మీకు అందరికీ తెలుసు కదా. తూర్పు, తూర్పు ఆగ్నేయం, దక్షిణం, దక్షిణ నైరుతి, పడమర, పశ్చిమ వాయువ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఇంద్రస్థానం అవుతుంది. ఇవన్నీ కూడా 8 దిక్కులు అవుతాయి. ఈ 8 దిక్కుల యందు 8 దళాలతో ప్రకాశిస్తుంది కమలం. ఈ 8 దిక్కులే ఈ సహస్రదళ కమలంలో 8 దళాలుగా ఉన్నాయి. ఈ 8 దళాలలో ప్రతి దళానికి 125 దళాలు ఒక్కొక్క దళంలో ఉన్నాయి. ఈ 125 × 8 మనం వేసుకున్నప్పుడు 1000 దళాలు మనకు వస్తున్నాయి. ఈ 1000 దళాల కమలంలో విరాజిల్లేటువంటి జగదంబకు నమస్కారము. ఈ 1000 దళాల కమలము పరమేశ్వరుని యొక్క నివాస స్థానం. యోగి మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి కుండలిని జాగృతిని చేస్తారు యోగశక్తితో, గురువు అనుగ్రహంతో. ఆజ్ఞాచక్రం అంతా దాని గురించే మాట్లాడుతుంది. ఏది మనం చెయ్యలేదో, మనం ఎంత ప్రయత్నించినా మనం చెయ్యనటువంటిది మనకు రాదు. చేసిన ఒక మంచి పని యొక్క పుణ్యం మనల్ని ఎప్పటికీ అది విడిచిపెట్టకుండా అది నశించదు అని చెప్తున్నారు. ఇదే భారతీయ కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అందరం అర్థం చేసుకోలేం. భగవద్గీతలో భగవాన్ కృష్ణులు దీన్ని చాలా చక్కగా చెప్పారు ఈ కర్మ సిద్ధాంతాన్ని. అయితే మనం సామాన్యులం కనుక ఇది మనకు అర్థం కాదు. 1000 రేకుల జైగీయమానమైనటువంటి కమలం పరబ్రహ్మస్థానం. మహాయోగ యోగేశ్వరుడు, మహాతపస్వి అయినటువంటి పరబ్రహ్మస్వరూపుడు ఈశ్వర స్థానం. 6 కమలాలకు పైన ఉన్నటువంటి కమలమే ఈ 7వ కమలం సహస్రార కమలం. 6 కమలాలు ఏమిటి? మూలాధార కమలము, స్వాధిష్టాన కమలము, మణిపూర కమలము, అనాహుత మహాకమలము, విశుద్ధి కమలం కంఠం దగ్గర ఉన్నటువంటిది, ఆజ్ఞాచక్ర కమలము. ఈ కమలాలన్నీ దాటుకుంటూ జగన్మాత సహస్రార కమలంలో ఉన్నటువంటి మహాయోగ యోగేశ్వరుడైనటువంటి ఈశ్వరుని చేరుకుంటుంది.
అద్భుతమైనటువంటి జేగీయమానమైనటువంటి కమలం సర్వవర్ణోపశోభితం, అనేక రంగులు కలిగినటువంటిది. ఈ వర్ణాలను మనం వర్ణించలేనటువంటిది, మాటలతో చెప్పలేనటువంటిది. మనసు ఇక్కడ పనిచేయదు, బుద్ధి ఇక్కడ పనిచేయదు. ఇక్కడ మాటలు, అహంకారాలు ఇటువంటివి ఏవీ లేవు. యోగి సమాధి స్థితిలో దివ్యమైనటువంటి ఆనందాన్ని, ఊహాతీతమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఆ బ్రహ్మానందాన్ని నుంచి బయటకు రాలేక అత్యున్నతమైనటువంటి శాంతి యందు, పరమశాంతి యందు అతడు అలాగా ఓలలాడుతూ ఉంటారు. ఇది పరమహంసలు, మహాజ్ఞానులు, మహాతపస్సులకు మాత్రం సాధ్యమయ్యేటువంటిది. ఈ కాలంలో అలాంటి తపస్సులు ఎక్కడో ఉండొచ్చు, మనం తక్కువగా చూస్తాం. ఈ సహస్రార కమలం 8 దళాలతో ఉన్నటువంటి ఒక్కొక్క దళంలో 125 రేకులను కలిగి, ఈ 125 రేకులు ఇంటూ 8 మనం తీసుకున్నప్పుడు 1000 వచ్చేస్తుంది, 1000 వస్తుంది మనకు. ఈ 1000 రేకుల కమలంలో అనంతమైనటువంటి పరబ్రహ్మస్వరూపం పరమేశ్వరుడు నిరంతరం ఆసీనుడై, గురుస్వరూపుడై, ఆత్మస్వరూపుడై. అందుకే గురుమంత్రంలో మనం చెప్పేటప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం. ఇది పరబ్రహ్మస్థానం. ఈ 1000 రేకులు కలిగినటువంటి ఈ కమలం పరబ్రహ్మస్థానం. ఇక్కడ యోగి పొందే ఆనందం మేటి లేనిది, సాటి లేనిది, వర్ణనాతీతమైనటువంటిది. ఈ లోకంలో ఉండే ఆనందాలతో పోల్చేది వంటిది కాదు. సమస్త వాంఛలన్నీ కూడా అంతమైన తర్వాత, సమస్తమైనటువంటి ప్రాపంచిక అనుభవాలు, ఆసక్తులన్నీ కూడా నశించినటువంటి మహాజ్ఞానులు ఈ యొక్క సహస్రార చక్రాన్ని చేరుకుంటారు. మనం ఒక కమనీయమైన పాట పాడుకో, అందరికీ నిన్నెరుగ తరమ, అఖిల లోకనాయకి లలితాంబికాదేవి, అందరికీ మాకందరికీ నిన్నెరుగ తరమ అంటూ మనం పాడుకున్నాం. ఏ విధమైనటువంటి కామక్రోధ లోభ మద మాత్సర్యములు లేనటువంటి భక్తులకిచ్చెదవు నీవు శుద్ధ కైవల్య పదవి. ఈశ్వర భక్తులు నాయనార్లు. వాళ్ళల్లో అమర్నీతి నాయనార్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు భక్తి పరిపక్వమైనప్పుడు ఒకనాడు ఆ మహాయోగ యోగేశ్వరుడు స్వయంగా అమర్నీతి నాయనారింటికి వచ్చారు. ఇతడు వైశ్య కులస్థుడు. ప్రతిరోజు దానం, ధర్మం, పూజలు, పునస్కారాలు, చాలా ధర్మజీవనం గడుపుతూ ఉండేవారు. ఈశ్వర భక్తుడు మన ఇంటికి వస్తే సాక్షాత్తుగా ఆ ఈశ్వరుడే వచ్చాడని భక్తులు భావిస్తారు. ఆ ఈశ్వరునికే భోజన ప్రసాదాన్ని మనం నివేదన చేస్తున్నామనే భావనతో ఈ అమర్నీతి నాయనారు ఆ భక్తుడికి, మీరు భోజనానికి రండి అని పిలవగానే, నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నా దగ్గర ఒకే ఒక కౌపీన ఉన్నది, ఇది నీ దగ్గర జాగ్రత్తగా ఉంచి ఉండు, నేను స్నానం చేసి రాగానే ఇది నాకు ఇవ్వాలి అని చెప్పారు. అలాగే అమర్నీతి నాయనారు దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి లోపల ఉంచి తన పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంత లోపల ఈ నదికి వెళ్ళినటువంటి భక్తులు స్నానం చేసుకొని తిరిగి వచ్చి, నదిలో చాలా చల్లగా ఉన్నది, నా ఒళ్ళు చలికి వణికిపోతున్నది, త్వరగా నేను ఇచ్చినటువంటి ఆ కౌపీనాన్ని నాకు ఇవ్వమని అడిగారు. అమర్నీతి నాయనార్ లోపలికి వెళ్ళి ఆ కౌపీనాన్ని వెతకగానే అది లోపల కనిపించలేదు. ఇది స్వామివారి పరీక్ష వల్ల అలా జరిగింది. అతడు అంతా వెతకగా ఎక్కడ కనిపించలేదు. వెంటనే భయపడిపోయి వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసి, స్వామి, నేను పెట్టినటువంటిది నాకు కనిపించలేదని చెప్పగానే, అది ఎలాగా, ఇప్పుడే కదా నేను నీకు ఇచ్చి వెళ్ళాను, చలితో బాధపడుతున్నాను, నాకు నా వస్తువే కావాలని కూర్చున్నారు. ఇంకా మీకు కావాలంటే ఎన్నో 100,000 అలాంటివే ఇస్తానంటే నాకు వద్దు, నాదే నాకు కావాలని పట్టుబట్టారు. అప్పుడు నా అమర్నీతి నాయనారు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. దానికి సమానమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు, కాబట్టి అలాంటిదే కావాలి అని చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే అనేక రకాల పరీక్షలన్నీ పెట్టారు. ఈ పరీక్షలన్నిటిలో భక్తుడికి భగవంతుడు పెట్టే పరీక్షల్లో నిలబడడం భక్తునికి సాధ్యమవుతుందా? మహాభక్తులకు సాధ్యమవుతుంది. అతడు ఒక త్రాసును తీసుకుని వచ్చి తన గృహంలో ఉన్నటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, సువర్ణము, అన్ని రకాలైనటువంటి ధన సంపదలన్నిటినీ త్రాసులో ఉంచి, వస్త్రాలు అన్నీ ఉంచినప్పటికీ ఈ యొక్క కౌపీనానికి అవి సాటిగా తోగలేదు.
అప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఈ భక్తులు ఓం నమ శివాయ అంటూ ఆ శివ పంచాక్షరిని చేస్తూ ఆ త్రాసులో వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు భగవంతుని మనస్సు కరిగి ఆ భక్తులందరూ తమను తాము అర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అర్పణ అలాగా ఉంటుంది, సర్వసమర్పణ అంటారు ఇది. ఈశ్వరుడు మన నుంచి మన మాణిక్యాలు, మన వేషభూషణాలు అసలు ఇవన్నీ ఆయనకి అసహ్యం, ఇవన్నీ కోరుకోరు అసలు. ఆ ఈశ్వరుడు కోరుకునేటువంటి ఒకే ఒక వస్తువు, రెండవ ఆలోచన రానటువంటి శుద్ధాంతరంగం, శుద్ధ భక్తి. వీరందరు కుటుంబ సభ్యులందరూ వెళ్ళి త్రాసులో కూర్చొని తమను తాము సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అలాంటి భక్తిని చూచి విచలితుడై ఆ కళ్యాణ సుందరేశ్వరుడు, కళ్యాణ సుందరేశ్వరి ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వారికి దర్శనమిచ్చి అక్షీణ కైలాస ప్రాప్తిని, అంటే ఎన్నటికీ నశించినటువంటిది, ఎప్పుడు వాళ్ళకి తిరిగి రానక్కర్లేదు, శాశ్వతంగా వాళ్ళు కైలాసంలో స్వామివారి దగ్గరే నిరంతరం కూర్చొని ఉండవచ్చు, అలాంటి ప్రాప్తిని వారికి ప్రసాదించారు. అది ఉజ్వల భక్తి. సహస్రార కమలాన్ని చేరాలంటే ఎంత ఉజ్వల భక్తి ఉండాలో ఈ కథ మనకు తెలియజేస్తుంది. నాయనర్ల కథ, మహాభక్తుల కథలు ఎందుకు మనం చదువుకోవాలి అంటే భక్తిగా ఎలాగ ఉండాలో మనకు తెలియదు. చాలా వ్యామోహాలు పెట్టుకొని భక్తిగా ఉంటే అది భక్తికి రాదు. ఈశ్వరుడు మెచ్చే భక్తి కావాలి. అలాంటి భక్తులం కావాలి అంటే మనస వాచ కర్మణ మీకు ఎంత సమయం దొరుకుతుందో అంత సమయాన్ని భగవంతునికి సమర్పించి ప్రార్థించాలి, ధ్యానించాలి, కన్నీళ్లు పెట్టాలి, భక్తితో పులకించాలి, పాడుకోవాలి, మౌనంగా ఉండాలి, ఉపవాసాన్ని అభ్యసించాలి. నువ్వు చేసే ఇవన్నీ ఎవరికి చెప్పకూడదు. చాలామంది మా ఇంటికి రండి, మా పూజా మందిరాలు చూస్తూ రండి అని పిలుస్తుంటారు. ఎందుకు మీ పూజా మందిరాలు అందరూ చూడాలి? అది ఏమైనా ఎగ్జిబిషనా? కాదు కదా. ఎందుకు అందరూ వచ్చి మన పూజా మందిరాలు చూడాలి? మనం భగవంతుడిని ఎగ్జిబిట్ చేయాలన్నా జనాలకంతా, వచ్చిన వాళ్ళకంతా అక్కర్లేదు. అసలు ఎవరు రాకూడదు. కొన్నిసార్లు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, ఆ వైబ్రేషన్స్ అంతా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మీ పూజా మందిరం ఒక ఏకాంతంగా ప్రశాంతంగా నీవు భగవంతునితో మాట్లాడేటువంటిది ఆ పూజా మందిరం. నీవు కూర్చొని 2 గంటలు 3 గంటలు పారాయణం చేస్తుంటే నీవు అమ్మవారితో మాట్లాడుతున్నావు. అక్కడికి అందరూ వచ్చి ఎందుకు చూడాలి దాన్ని? అందరికి ఎందుకు తెలియాలి అసలుకి? మీ పూజ, మీ పునస్కారాలు ఊరందరికీ ఎందుకు తెలియాలి? అటువంటివన్నీ ఆ చిన్న చిన్న స్థాయికి సంబంధించిన గుణాలన్నీ మనం తగ్గించుకొని మనం మంచి మనసుతో, ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ ప్రపంచంలో చాలా అద్భుతాలు అమ్మవారు సృష్టించింది. ఎన్నో, ఏది చూసినా సుందరంగా ఉంటుంది. సౌందర్య లహరి సృష్టించింది ఆవిడ, కళ్యాణ సుందరేశ్వరి, ఆయన కళ్యాణ సుందరేశ్వరుడు. వాళ్ళు సృష్టించిన ఈ సృష్టి మొత్తం చాలా సౌందర్యంగా ఉంటుంది, సౌందర్యానికి తక్కువ ఉండదు. అయితే అన్నిటికంటే సౌందర్యభరితమైనటువంటిది ఇంకొకటి మన హృదయంలో వారు ఉంచారు. అది అమృతతుల్యమైన భక్తి. అమృతతుల్యమైనటువంటిది ఆ భక్తి. ఈ అమృతంతో కూడా పోల్చేటువంటిది కాదు. వారిద్దరి యొక్క ప్రేమామృతాన్ని మన హృదయంలో భక్తి రూపంలో ఉంచారు. ఆ భక్తిని స్వచ్ఛంగా మనం భగవంతునికి సమర్పించాలి. తల్లి, నీవు చంద్రముకుటాన్ని ధరించావు. చల్లగా ఉన్నటువంటి ఆ చంద్రముకుటాన్ని నీ కిరీటమునందు ధరించావు. ఎందుకు? చంద్రమా మనసో జాతః అంటూ ఆ చంద్రుడు మనఃకారకుడు. ఈ మనస్సు చాలా రకరకాలుగా క్షోభిస్తూ ఉంటుంది. ఈ క్షోభించే మనస్సును అమ్మను ఎవరైతే పూజిస్తున్నారో ఆ క్షోభతో కూడిన నీ మనస్సును చంద్ర రూపంలో తన తల మీద పెట్టేసుకుని నువ్వు భయపడకు అని చెప్తూ ఆ మనక్షోభనంతటినీ తగ్గించి వేస్తుంది. అంత మంచి మనస్సును ప్రసాదిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. తల్లి పూజ చేసే వాళ్ళకు శాంతికి, ఆనందానికి కొరత ఉండదు. ఎంతో శాంతిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అమ్మ ఉన్న ఇల్లు భోగభాగ్యాలకు నిలయమవుతుంది, శాంతికి నిలయమవుతుంది. నేను చెప్పే భోగభాగ్యాలు కోట్లకు పడగలెత్తడం అనుకోవడం లేదు నేను. భోగభాగ్యాలంటే ఇంటిలో సామరస్యం, ఐక్యమత్యం,
ప్రేమ, అందరం కలిసిమెలిసి ఉండడం, అందరం ఒక మాట మీద ఉండడం, అందరం ఒక మనసుతో ఉండడం, సంతోషంగా ఉండడం, చల్లగా ఉండడం, ఈ యొక్క సంతోషాన్ని భోగం అనుకోవచ్చు. భాగ్యం అంటే మంచి ఆరోగ్యంతో అమ్మను పూజిస్తూ సేవిస్తూ ఈ చేతులతో అమ్మ సేవలు చేసుకుంటూ మంచి మనసుతో ఉన్నప్పుడు మనం గడిపే చాలా చిన్న జీవితం కూడా మనకు భోగభాగ్యాల జీవితంగా కనపడుతుంది. తృప్తిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. సహస్రదళ పద్మస్థ అన్నటువంటి ఈ యొక్క నామంలో భవానీ భౌలు ఇరువురు కలిసి సహస్రదళ పద్మంలో ప్రకాశిస్తూ ఉంటారు. శివాని శివులిద్దరి యొక్క నివాస స్థానం సహస్రదళ పద్మస్థానం. ఆ జగన్మాతను ఆ మూలాధార కుండలినిలో జీవశక్తిగా ఉన్నటువంటి తల్లిని యోగి సమస్త పద్మాలన్నిటినీ దాటించి సహస్రారానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ భైందవ స్థానంలో, ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో ఈ శివ ఐక్యం కలుగుతుంది. అప్పుడు యోగి అనుభవించే ఆనందం వర్ణనాతీతమైనటువంటి ఆనందం. అక్కడ మనక్షోభలుండవు, అశాంతి ఉండదు, దుఃఖం ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైనటువంటి ప్రాపంచిక భోగలాలసత్వము, అవివేకము, అవిద్య, అజ్ఞానం వీటికి స్థానం లేదు. అలాంటి అపురూపమైనటువంటి దివ్య చేతన స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానానికి తల్లి భక్తులను చేరుస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, లలిత రహస్యనామ సహస్రాల పారాయణం బహుకోట్ల జన్మల పుణ్యాల వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు. ఈ పారాయణం వలన జగన్మాత శాశ్వతంగా మీ ఇంటిలో నివసిస్తూ ఉంటుంది. తల్లి మీ జీవితాన్ని తన సింహాసనం చేసుకుని, మీ హృదయాన్ని తన పాదపీఠికగా చేసుకొని మీ జీవితంలో తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. ఎంత మహాభాగ్యాన్ని తల్లి ప్రసాదిస్తుందో ఇక్కడ యోగులకు తప్ప సామాన్యులకు అర్థం కాదు. అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి లలితాంబిక పవిత్ర పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. లోకజనని అందరికీ శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సకల సౌభాగ్యాలను ప్రసాదించునుగాక. మీ కుటుంబం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, తల్లి యొక్క అనుగ్రహం వలన మీ కష్టాలన్నీ కరిగిపోయి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.